ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం వాజానుబాహుం రవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మయాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వామాంకస్థిత జానకీం పరిలసత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణము అధ్యయనం చేసి ఇందులో యుద్ధకాండ ఈ రోజున చివరి రోజున రావణ సంహారము ఇవాళ దీంతో రామాయణం పూర్తవుతుంటది. ఇందులో 102వ సర్గ. దీనిలో రామరావణ యుద్ధంలో పరోక్షంగా సహాయం చేసినది దేవతలు సహాయం చేశారు. రామచంద్రమూర్తి పరోక్షంగా సహాయం చేశారు. మనకు మొదటి నుంచి కనబడుతూనే ఉన్నది ఏమిటో పరోక్షంగా దేవతలు సహాయం చేస్తున్నారు. ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థము అనేటువంటిది ఇది. ఏమిటంటే అంతరార్థము, మనం ధర్మాన్ని పట్టుకుంటే దేవతలు మనకు అప్రత్యక్షంగా కనపడకుండా సహాయం చేస్తుంటారు, అది అర్థం. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చారు అగస్త్యుడి దగ్గరికి. వచ్చేసి అగస్త్యుడికి దగ్గర ఇచ్చేసి బాణాలు ఇచ్చేసేసి రామచంద్రమూర్తి వస్తున్నాడు ఆయనకి ఇచ్చేవయ్యా అని అన్నారు. ఆయనకి ఇచ్చేశారు. అంటే ఆయన కనపడలేదు. నేను ఇప్పుడు కనపడకూడదు, రామచంద్రమూర్తికి చివరికి కనపడతాను అన్నాడు. అలానే ఇక్కడ యుద్ధంలో రాముడికి సహాయం చేశాడు ఇంద్రుడు. ఈ సహాయం ఎటువంటి సహాయం అంటే, రాముడికి ఏం ఆయుధాలు ఒక్కటే ఉన్నాయి కానీ రథాలు గుర్రాలు ఇటువంటివి ఎక్కడ ఉన్నాయి, ఆయనకి ఆయుధాలు మాత్రమే ఉన్నాయి అంతే, శస్త్రాలు ఆయుధాలు ఇలా. మరి రావణాసురుడుకో అనంటే ఓ గొప్ప గొప్ప రథాలు, చెప్పలేనంత గొప్ప విశేషం అన్నీ ఉన్నాయి. కాబట్టి అన్నీ ఉన్నటువంటి వాడు యుద్ధం చేయడం తేలిక. అన్నీ ఉన్నాయి, మరి అన్నీ లేవు ఎవరికి? రాముడికి. మరి యుద్ధం చేయాలి ఎట్లా? ఈ సందర్భంలో దేవతల రాజైనటువంటి ఇంద్రుడు తన రథాన్ని పంపించాడు. ఇది గొప్ప విశేషమైనటువంటి దిగులో ఈ కథ విశేషం చూస్తాం. దీంట్లో ఇంద్రుడు రామునకు పంపిన దివ్యరథం. ఇక్కడ రాముడు భూమి మీద ఉండి యుద్ధం చేస్తున్నాడు. ఈ యుద్ధం ఎలా ఉన్నది అంటే చాలా భయంకరంగా ఉన్నది. అయితే రావణుడు రథంలో ఉండి యుద్ధం చేస్తున్నాడు, రాముడు భూమి మీద ఉండి యుద్ధం చేస్తున్నాడు. అందుకని దేవతల్లో ఉన్నటువంటి ఆ ఇంద్రుడు ఉన్నాడు దేవతారాజు, రాముడికి సహాయంగా రథాన్ని పంపించాడు. ఆ రథానికి సారథి మాతలి అనేటువంటి ఆయన. మాతల్ని పిలిచాడు ఇంద్రుడు. పిలిచి రథం తీసుకొని వెళ్ళి రాముణ్ణి తీసుకొని ఆ యుద్ధం చేయించబోయానని పంపిస్తే ఆ మాతలు రథం తీసుకొని ఇంద్రలోకం నుంచి భూమి మీదకి దిగాడు. ఇప్పుడు ఈయన యుద్ధం చేయాలి. ఈ యుద్ధంలో కూడా ఎలా ఉన్నది అంటే చాలా భయంకరంగా ఉన్నది. రావణుడు ప్రయోగించిన గాంధర్వాసం 2వ పాయింట్, గాంధర్వాసం రూపుమాపాడు. సరే, రావణుడు రాక్షసాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇలా ఈ విధంగా అస్త్రాలు ప్రయోగిస్తూ
ఎలా ఉన్నదంటే రాముణ్ణి బాగా కొట్టేస్తున్నాడు. ఇది ఇక్కడ అసలు ఉద్దేశం. రాముణ్ణి బాగా కొట్టేస్తున్నాడు బాణాలతోటి. ఎలా ఉన్నది అని అంటే ఇన్ని బాణాలతోటి కొడుతుంటుంటే రామచంద్రమూర్తి మరి పోవాలి కదా, మరి మానవుడు అన్నట్టు పోవాలి కదా, కానీ పోలేదు. అంటే అర్థం సంహారం కాలేదు. ఇది ఇక్కడ ఒక తత్వపరమైనటువంటి అర్థాలు ఉంటాయి. ఇక్కడ దీనిలో చాలా గొప్ప విశేషమైనటువంటిది ఏమిటంటే రావణుడు అనే రాహు రాముడు అనే చంద్రుడిని మింగి వేస్తూ ఉన్నాడు. ఇలా ఇక్కడ అనమాట ఈ ఈ విధంగా ఉన్నది. అందుట్లో ఈ మాతలిని బాణములచే కొట్టాడు మళ్ళీగా. ఎవరు? రావణాసురుడు. మాతలు అంటే ఎవరు? ఇంద్రుడు రథసారథి, వాణ్ణే కొట్టేశాడు. అలానే ఒక్క బాణంతో రథధ్వజాన్ని కూడా కొట్టిపారేశాడు. అంటే ఇంద్రుని యొక్క రథాన్ని ఎట్ట కొట్టిపారేశాడు చూసుకో, ఎంతటి గొప్పవాడు ఇది అర్థం. బాణములచే రథాశ్వాలను కూడా కొట్టేశాడు. ఆకాశం నుండి చూస్తున్నారు దేవగంధర్వులందరూ, చూసి దీనంగా ఉన్నారు. ఇదేమిట్రా మన రథాన్ని కొట్టేసేసాడు వీడు రావణాసురుడు అంటే ఏమిటనమాట, జయం అటువైపున ఉన్నది, అపజయం రాముడి వైపు ఉన్నది అని కాసేపు, మళ్ళీ కాసేపు జయం మన వైపు, అపజయం, ఇట్లా ఈ విధంగా ఎవరు నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలా ఉన్నది అనమాట ఆ యుద్ధం. ఈ యుద్ధాన్ని సాగిస్తూ ఉన్నాడు. రావణుడు యుద్ధమును బాణములతో కొట్టుతుండో రాముడు బాణాలను సంధించలేకపోయాను, వెళ్లకుండా ఉన్నాడు. కొడుతున్నాడు, ఆ బాణాలు గుచ్చుకుంటూ ఉన్నాయి, వెళ్లకుండా చూస్తున్నాడు. దీనిలో తత్వపరమైనటువంటి అర్థం ఏమిటంటే ఆ కొడుతున్నటువంటి వాడు ఎవడు? వాడు ఇక్కడ ఆ కొడుతున్నటువంటి వాడు ఎవరు? తత్వపరమైన ఇంకా చెప్పాలి అది. ఇప్పుడు ఇక్కడ ఏదంటే భక్త రామదాసు అంత ఖర్చు పెట్టేసేయడం, చివరికేమో జైలు పెట్టాడు. సరే, అది గందరగోళమే. సరే సరే. తర్వాత ఏమంటాడంటే చింతాకు చేయించి నీ అబ్బ సొమ్ము ఎవడనుకున్నావు అని నువ్వు అని ఈ విధంగా తిడుతుంటుంటాడు. చూడు ఎంత దెబ్బలు కొట్టారో, నీకెంత చేశాను, ఏమన్నా చేయదా అని అంటారు. అన్న తర్వాత మళ్ళీ కాసేపట్లో దెబ్బలకు ఓర్చుకున్నాను, అయ్యో రామచంద్ర నిన్నన్నానే అనేటువంటిది ఇట్లా ఉంటుంది. అంటే భక్తుడు ఏ విధంగా అంటే ఆ భగవంతుని మీద ఆ కాసేపు కోపం, కాసేపు ప్రేమ, కాసేపు రకరకాలుగా ఉంటుంటుంది. ఇక్కడ రాముడు అనేటువంటి వాడు భగవంతుడు, అక్కడ ఉన్నటువంటి వాడు భక్తుడు కొడుతున్నాడు. ఇప్పుడు ఒకసారి వెనక్కి పోవాలి మనం. ఈ వెనక్కి ఎక్కడికి పోవాలి అంటే వైకుంఠానికి పోవాలి. వైకుంఠంలో ఎవరు జయ విజయులు అనేటువంటి వాళ్ళు విష్ణుమూర్తికి గేట్ కీపర్లు, సేవకులు. వాళ్ళలో ఒకడు కొడుతున్నాడు, టకటక కొడుతున్నాడు, కూర్చుకుంటున్నాయి అంతే, కానీ వెళ్లకుండా ఉంటున్నాడు. వీళ్ళందరూ దేవతలందరూ ఏమిటి ఈయన కొడుతుంటే అట్నే కూర్చున్నాడు అని అనుకుంటున్నారు వీళ్ళు. ఇది ఏమిటంటే ఇక్కడ విశేషము, భగవంతుడికి కోపం తెప్పించకూడదు, కోపం తెప్పించేదాకా ప్రవర్తిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి అనేటువంటి తర్వాత చూపిస్తాడు. అప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. అంటే ధర్మాన్ని గనక నీవు తూట్లు పొడిచేటట్టు కొడుతుంటుంటే ఆ ధర్మం ఏం చేస్తుంది, చూసి ఒక్కసారి విజృంభించిందంటే సింహం విజృంభించినట్టు విజృంభిస్తే నువ్వు ఎక్కడ ఉంటావు అని ఆ విషయాన్ని దీనిలో వస్తున్నది అనమాట. రావణాసురుడు రాముణ్ణి బాగా కొడుతుంటే సంధించలేకపోతున్నాడు. అప్పుడు రాముని క్రోధం, రాముడు కోపించి నేత్రములతో దహించి వేయుచున్నాడా అన్నట్లు చాలా కోపం చెందాను. ఇక్కడ విశేషం ఏమిటి, మామూలు కథ చదువుకొని పోతుంటాం, కానీ కథ చదువుకుపోతుండగా ఇందులో ఉన్న తత్వం ఏమిటో తెలియదు. రాముడు ఎవరు? శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ అని 2 నామాలు ఉన్నాయన్నమాట. రాముడు అంటే పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఏమీ ఉండవు అని అంటే త్రిగుణాలు ఉండవు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటువంటి ఇవన్నీ ఏమి ఉండవు ఆ పరబ్రహ్మములో. ఆ పరబ్రహ్మాన్ని కొడుతున్నాడు. ఈ కొడుతుంటే ఇప్పుడు ఏం చేయాలి? ధర్మ సంస్థాపన చేయాలి కదా. ధర్మ సంస్థాపన చేయడం కోసము ఇప్పుడు రామచంద్రమూర్తి
త్రిగుణాలలో ఉన్నటువంటి ఏమన్నదంటే కోపం అన్న చూశారు, ఆ కోపాన్ని ఆవహించుకున్నాడు అంటే రౌద్రము అది అర్థం. రౌద్రాన్ని ఆవహించుకున్నప్పుడు ఎవరు? రుద్రుడు అవుతాడు. అది రుద్రుడు అంటే రౌద్రము కలిగినటువంటి వాడు రుద్రుడు అని అర్థం. మనం రుద్రాధ్యాయం చేస్తుంటాం చూడండి, ఏది అభిషేకాలు ఇవన్నీ చేస్తుంటాం. ఏమిటిది అంటే అర్థం? దాని అర్థం ఏంది? ఎంతమంది చదువుతారు? అభిషేకాలు చేస్తుంటారు, మొదలు పెడుతుంటారు. సంచమేమయస్యమేను కామస్యమే కామస్యమే కొట్టు 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 చివరికి అయిపోయింది. 11 సార్లు అయిపోయింది. ఏమిటి? అందరు చదువుతున్నారు, నేను చదువుతున్నా. ఇంత తప్పి రెండోది లేదు. ఎంతటి తత్వశాస్త్రము, ఎంతటి కార్యకారణములు భగవంతుడు అనేటువంటిది సమస్తమైనటువంటి భగవత్ స్వరూపం అంతా నింపేశాడు దానిలో. ఏది? నమ్మక చమకాల్లో ఒక్కొక్క మంత్రం చదువుతుంటే, లైన్ చదువుతుంటుంటే ఎంత దూరం వెళ్ళిపోతామంటే అర్థం అంత దూరం వెళ్ళిపోతాం. ఉపనిషత్తుల యొక్క సారం అంతా పెట్టేశాడు, అంత గొప్పది. అందుకని రుద్రాధ్యాయము అని పెట్టారు. రుద్ర అంటే అర్థం ఏమిటో? రౌద్ర. దేని మీద రౌద్రము? కోపం ఎవరి మీద చూపిస్తున్నాడు? అది కోపం ఎవరి మీద చూపిస్తున్నాడు? ఎవరి మీద? బాణాలు. ఆయన ప్రారంభంలోనే బాణాలు పట్టుకొని ఉన్నాడు రుద్రుడు. బాణాలు పట్టుకొని వేస్తున్నాడు, టకాటక బాణాలు. ఆ టకాటక బాణాలు ఎవరి మీద వేస్తున్నాడు అంటే మనలో ఉన్నటువంటి 6 శత్రువులు ఉన్నారు. మనం కోరేది అదే. నాలో 6 శత్రువులు ఉన్నారు. ఏ పరమాత్మ, ఆ శత్రువుల మీద నీ బాణ ప్రయోగం చేయము. ఎప్పుడైతే 6 శత్రువులు నశించారో అప్పుడు శివం, అప్పుడు రుద్రుడు శివం, శివుడు. అది అప్పుడు శివాభిషేకం. అది అర్థం అన్నమాట. అంటే ఏమిటి? మనలో ఈ 6 శత్రువులు మనల్ని పట్టుకొని పీడిస్తూ రాక్షసులు కామ క్రోధ లోభ మొగ మతమాత్సర్యముల చేత మనల్ని ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నారు. చివరికి మనల్ని అధోగతి పట్టిస్తున్నారు. అది అందుకోసం అభిషేకం చేయటం. కాబట్టి అర్థం తెలుసుకొని ఆయన చేస్తున్నారు అని అంటే ఎక్కువసేపు చేస్తాడండి. ఏం చేస్తుంటాడు? వరుసగా ఈ విధంగా చదువుతుంటుంటాడు. నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివధరాయ చ పరిగెత్తుంటారు మామూలుగా ఉండేటువంటి వాళ్ళు. అర్థం తెలుసుకుంటూ మళ్ళీ అరుగుతుంటుంది. ఏదైతే గ్రామఫోన్ హరిఫోన్ గ్రామఫోన్ గారిని అరుగుతుంది, మళ్ళీ వెనక్కి వస్తాడు. నమ శివాయ చ శివధరాయ చ అబ్బు నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ శివధరాయ చ ఓ నిధనపతయే నమ నిధనపతాంతికాయ నమ ఊర్ధ్వాయ నమ. ఎంతటి అర్థాలు ఉంటాయండి. అది అందుకని ఆ పరమాత్మ మనలో ఉన్నటువంటి ఈ కామక్రోధములను నశింపజేయవయ్యా స్వామి అని పరమాత్మను అడగటం, అది రుద్రాధ్యాయంలో ఉన్నది. అయితే ఆ రుద్రుని యొక్క రౌద్రం ఏ సందర్భంలో ఆయన ఆవహించుకుంటాడు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు వచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానం వస్తున్నది. ధర్మ సంస్థాపన కోసము ఆ రౌద్రాన్ని ఆవహించుకున్నాడు రామచంద్రమూర్తి. ఇప్పుడు ఇది 2వసారి ఆవహించుకుంటున్నాడు. మొదటిసారి ఆవహించుకున్నప్పుడేమో కరదూషణాదుల మీద ఆవహించుకున్నాడు. అక్కడ కరుడు ఆ సైన్యంతో వచ్చినప్పుడు ఎన్నో బాణాలు వాళ్ళందరూ ఎన్ని విసిరేశారో చెప్పలేం. రామచంద్రమూర్తి మీద అందరూ విసిరేశారు. ఆ బాణాలన్నీ కూడా ఆయనకి తగిలినాయి. ఏమాత్రము చలించకుండా ఉన్నాడు. అంటే రుద్రుడి మీద విసిరేస్తే ఏమవుతాయి? ఏం కావు అవన్నీ, ఊరికి అక్కడ తగిలి కింద పడుతుంటాయి. ఏమాత్రం అవి పని చేయవు, మొత్తం పడిపోయినాయి. కరదూషణాదులు సంహరించినప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్న బాణాలన్నీ అయిపోయినాయి. ఇంకా ఖాళీ, వాళ్ళ చేతుల్లో ఏమి లేవు. ఇంకా ఇప్పుడు ఆయన మొదలుపెట్టాడు యుద్ధం. ఆ మండలాకారంగా వచ్చేసేసాడు ఆ ధనుస్సుని. వేస్తున్నాడు బాణం. టక ఒక్క బాణం వేస్తే 1000 అవుతున్నది. 1:12 నిమిషాల్లో మొత్తం 14,000 మంది రాక్షసుల్ని, కరదూషణాదుల్ని, త్రిశూరుడిని మొత్తాన్ని అందరినీ సంహరించేశాడు. అయిపోయింది, కంప్లీట్. రుద్రుడు తన యొక్క రాక్షస సంహారం చేసి శాంతము నెలకొల్పాడు. ఎక్కడ శాంతము? అది ఇక్కడ అర్థం. శాంతము రాక్షస సంహారం చేసినంటే అధర్మాన్ని
నశింపజేసి శాంతం నెలకొల్పాడు. ఎక్కడ శాంతం నెలకొల్పాడు అంటే దండకారణ్యంలో శాంతం నెలకొల్పాడు. దండకారణ్యంలో ఉన్నటువంటి మహర్షులందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారు, అది అర్థం. రాక్షస సంహారం ఎప్పుడైతే అయిందో వాళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళందరూ ఎవరనమాట? ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు దండకారణ్యంలో ఉన్న మహర్షులందరూ, అది అనమాట. కాబట్టి ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు. కాబట్టి రామచంద్రమూర్తి అంటే రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ, అది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రావణాసురుడు, నేను ఇన్ని బాణాలు వేసాను, ఆయన తగిలిని, అబ్బో నేను ఎంత గొప్పవాడిని అంత గొప్పవాడిని అని అనుకుంటుంటాడు. కానీ ఆయన ఏమనుకుంటుంటాడు అంటే చూసి చూసి 1, 2, 3 సార్లు చూసి చివరికి విజృంభిస్తాడు. అది ఇక్కడ రామచంద్రమూర్తి యుద్ధంలో చాలా గొప్ప విశేషమైనటువంటిది. మరి ఎక్కడ కూడా ఆయనకి ఇన్ని బాణాలు వేస్తే సంహారం కావాలిగా, మరి వాస్తవానికి ఏమైనాడు? ఏం కాలేదు. అదేనమాట ఇక్కడ. ఇప్పుడు ఆ రౌద్రాన్ని ఆవహించుకున్నాడు ఎవరు? రామచంద్రమూర్తిని. అప్పుడు రాముని ముఖమును చూచి సర్వభూతములు భయపడినవి, అది అర్థం. ఇంత క్రితం భూతములు, ప్రాణులు, జింకలు ఉన్నాయనుకోండి, రాముడి దగ్గరకు వచ్చి కూర్చొని రాముడు అట్ట నిగురుతుంటుంటే చాలా సంతోషంగా ఉండేది. ఆ జింకలు ఆ పట్టును చూస్తూ ఉంటుంటాయి, చాలా సంతోషం. ఇప్పుడు అవన్నీ భయపడి పరిగెత్తుతున్నాయి. అంటే రాముడు ఎలా ఉన్నాడంటే ఎంతటి భయంకరంగా ఉన్నాడు అంటే యమధర్మరాజు మాదిరిగా ఉన్నాడు. అంతటి వ్యతిరేక దిశలో ఉన్నాడు ఇప్పుడు. అట్లా అనమాట. సర్వభూతములు భయపడినవి, భూమి కూడా కంపించినది చివరికి, అది అర్థం. అందుకని ఆ రౌద్రావతారాన్ని, రుద్రాన్ని గన ఆవహించుకుంటే అది పరమాత్మ. అందుకనే ఆయన యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. అందువల్ల ధర్మ సంస్థాపన కోసము ఆ పరమాత్మ సింహ రూపాన్ని ధరిస్తాడు. సింహం ఏం చేస్తుందంటే చివరికి విజృంభణ వచ్చినప్పుడు ఏమాత్రం లెక్క చేయదు. ఎంతటి మహా ఏనుగునైనా సరే కొట్టిపారేస్తుంది. అంత విశేషం. అందుకనే మృగేంద్ర అనామృగేంద్రోకం గీతలో 10వ అధ్యాయంలో వచ్చింది. మృగాలు, జింకల్లో అన్ని జంతువులు చాలా ఉన్నాయండి. పేరుకి ఏముంది? సింహం ఒకటే పరాక్రమం అంతా కొట్టేది. అంత పెద్ద ఏనుగు ఉంది, ఏం లాభం? సింహం కొట్టి పారేస్తుంది. అదనమాట. అని ఇక్కడ ఈ విధంగా చెబుతూ రాముని కోపమును దుశ్శకునములను చూసి కూడా అందరూ భయపడ్డారట రాముడి యొక్క కోపాన్ని చూసి. సమస్త భూతములు ఏమిటి అన్ని కూడా, రావణాసురుడు కూడా చివరికి భయపడ్డాడు. ఇంత క్రితం దాకా చూశాను, ఎక్కడ ఇంత కోపంగా లేడు మనిషి, ఇవాళ ఇంత భయపడ్డాడే, భయంగా ఉన్నాడు, ఏమిటబ్బా అని అనుకుంటున్నాడు. అంటే భయపడ్డాడంటే రుద్రావతారం ధరించాడు ఈయన. ఇంత రుద్రావతారం ధరించినా వీడికి సిగ్గు రాలేదు, వీడికి అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే ఈ మూర్ఘత్వము, అజ్ఞానం అనేటువంటిది ఇంత పని చేస్తున్నది అని అర్థం. అది ఇక తర్వాత ఆ అసురులు చూసి ఏమనుకున్నారంటే రావణాసురుడు చేయమని వీళ్ళు, వాళ్ళేమో రాముడికి చేయమని వాళ్ళు, ఈ విధంగా అనమాట. ఈ విధంగా అస్త్రాలు ప్రయోగించుకుంటున్నారు. యుద్ధం ఏంటంటే ఇక్కడ విశేషం ఉంది. ఏమంటే రాముడు చాలా ప్రశ్న వేస్తారు, మరి రాముడికి అన్ని అస్త్రాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, చివరికి ఇట్లా కదా, ఎందుకంటే ఇంతసేపు వాడితో యుద్ధం? ఒక్కసారి వాడికి ఆ బ్రహ్మాస్త్రం పడేస్తే ఇంకేంది, 2 గంటలు యుద్ధం చేయడం దేనికి? అందులో అమావాస్య రోజు ఎంత రోజు చేసి ఎంతసేపు చేశాడు? అమావాస్య రోజు ఇది జరిగిన యుద్ధం అమావాస్య రోజు జరుగుతున్నది. అమావాస్య రోజున రాక్షసుని సంహరిస్తున్నాడు, నరకాసురుని సంహరిస్తున్నాడు. వీడెవడు? నరకాసురుడు, రావణాసురుడు, నరకాసురుడు. వీడిని సంహరిస్తున్నాడు. ఏముంది, ఒక బాణం వేస్తే సరిపోతుంది కానీ వాడు పోతాడు కదండి అని అనిపిస్తుంటుంది. కాదు, ఇక్కడ ఏమిటంటే వాడి దగ్గర ఉన్నటువంటి అస్త్ర విద్యలు, బలం అంతా కూడా లాగి డ్రా చేయాలి. అంటే వాడి దగ్గర సంపద ఎంతైతే ఉన్నదో, వాడి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయండి, ఈ బ్యాంక్ బ్యాలెన్స్లు అన్ని ఖర్చు పెట్టేసేయాలి. వాడి దగ్గర మొత్తం లాగి గుంజి అవతల పారేయాలి. ఆ గుంజి అవతల పారేయాలంటే వాడికి ఆశ చూపిస్తారు, ఆశ చూపిస్తే అన్ని బడికి తీసుకొస్తుంటాడు. అట్లే రామచంద్రమూర్తి
ఓ 2 బాణాలు వేసాడు అనుకో, వాడు మెలకుండా ఊరుకుంటాడు. 10 బాణాలు వేస్తాడు అంటే వాడు నెమ్మదిగా వాడి యొక్క డ్రా మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాడు. అది వాడి దగ్గర అస్త్ర విద్యలు అన్ని మొత్తం కూడా అది దీనిలో ఉన్న అంతరార్థం. ఈయనకేం కాదు, రామచంద్రమూర్తి ఏం కాదు, అది వాడికి అర్థం కావట్లేదు. అది మొత్తం అస్త్ర విద్యలు ఏమిటి, దానికి ఉన్నటువంటి మొత్తం బయటికి లాగేస్తుంటాడు అనమాట రామచంద్రమూర్తి. మహాకోపాన్ని పొందాడు. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటంటే రావణుడు రామునిపై ప్రయోగించడము సర్వశత్రు వినాశకమైన శూలమును గ్రహించను. ఇక్కడ వీళ్ళు ఈ రాక్షసులు చాలా చోట్ల శూలమును శక్తిని ప్రయోగించడం అనేటువంటిది 4-5 సందర్భాల్లో ఉన్నది. కుంభకర్ణుడు శక్తిని ప్రయోగించాడు ఎవరి మీద, సుగ్రీవుడి మీద. ప్రయోగిస్తే హనుమ చూశాడు, పరిగెత్తుకుంటూ వచ్చేసేసి ఎగిరి పట్టుకొని గంతేసి పట్టుకొని ఆ శూలాన్ని పట్టుకొని కర్ర పుల్ల విరిచేసినట్టు విరిచి అవతల వారేశాడు. శక్తి అది ఆ ఆయుధం కనుక జరిగిందంటే సుగ్రీవుడు చచ్చిపోయి ఉండేవాడు. అటువంటివి ఒక 3-4 వచ్చింది. అట్లనే ఇప్పుడు ఇది ఒకటి వస్తున్నది. వీళ్ళ దగ్గర ఈ శూలాలు ఉన్నాయి. ఈ శూలాలు తీసుకొని రాముడి మీదకి వచ్చాడు. రాముడి మీదకి వచ్చి ఈ యుద్ధం అనమాట, రాముడి మీద విసిరేయటం అనమాట ఇది. ఇంకా ఇక్కడ ఈ సందర్భంలో రాముడు పరుషంగా మాట్లాడుతూ ఈ విధంగా నీ ప్రాణాలు తీసేస్తాను, నీ తమ్ముడు ప్రాణాలు కూడా తీసేస్తాను చూసుకో అని ఆ శూలాన్ని విసిరేసేసాడు. ఆ శూలము జ్వలించుతున్న ఆ శూలమును రాముడు చూచి ధనస్సు వంచి బాణమును విడచెను. అంటే ధనస్సు వంచి బాణమును విడిచెను అంటే ధనస్సు ఇంకా వంచలేదు, నిలబెట్టుకొని ఇలానే ఉన్నాడు. అంటే అర్థం ఏంటి, ఆయన బాణాలు వేసి కొడుతున్నాడు, అయినా తగిలితే తగిలి. ఎప్పుడైతే ఈ శూలం వస్తున్నదో అప్పుడు ధనుస్సు వంచి, ఇది అర్థం. ఆ ధనుస్సు వంచి బాణము, ఇప్పుడు ఆ బాణము వచ్చి ఆ శూలమును బాణం వేస్తున్నాడు. కానీ ఆ మహాశూలములనే అగ్నిని రాముని బాణములు మిడుతులు. అంటే చివరికి ఏమైంది, రాముడు వేసినటువంటి బాణములు ఆ అగ్నిలో కాలిపోయినాయి. అంటే అతడు వేసినటువంటి శూలం అనేటువంటి ఆ అగ్ని చాలా భయంకరంగా ఉన్నది. ఆ అగ్నిలో రాముడు వేసిన బాణాలన్నీ కూడా కలిసిపోయినాయి. అప్పుడు రాముడు మహాకోపంతో ఇప్పుడు అంటే అర్థం ఏమిటి, ఆ రావణాసురుడి దగ్గర ఉన్న శూలము ఖాళీ డ్రా అయిపోయింది. ఇదే కదా అర్థం. ఇక డ్రా అయిపోయింది, ఇంక వాడి దగ్గర ఇంకా లేదు, అది ఆ డబ్బులు అయిపోయింది, అది ఆ శక్తి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక రామచంద్రమూర్తి ఉపయోగిస్తున్నాడు. ఇంద్రుడు పంపిన శక్తి ఆయుధమును గ్రహించెను. అది ఇంద్రుడు పంపిన శక్తి ఆయుధమును గ్రహించి, ఇంద్రుడు శక్తి అనే ఆయుధాన్ని కూడా పంపించాట. ఆ శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించేశాడు. ఇది ఆ రావణుని మహాశూలం విరగొట్టి కింద పడవేసింది. ఆ తర్వాత రాముడు తీక్షణముల బాణుడు రావణుని రథాశ్వాలను కొట్టేశాడు. వాడి బాణములు వచ్చి వాడు రామునిచ్చే వక్షస్థలాన్ని కొట్టేశాడు. అతని లలాటము మీద కూడా కొట్టాడు. అప్పుడు రావణుడు దేహం నుండి రక్తం కారుస్తూ వృక్షముల మధ్యనున్న వికసించిన అశోక వృక్షం వలె ఉన్నాడు. అశోక వృక్షం వలె ఉన్నాడంటే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే అశోక వృక్షం ఎర్రగా ఉంటుంది. ఎర్రగా అంటే పూలు ఎర్రగా వస్తుంటుంది అన్నది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అశోక వృక్షం ఇప్పుడు ఎర్రంగా ఉన్నాడు. రామబాణము చేకొట్టబడిన రాముడు రక్తంతో తెలిసి రాక్షస సైన్యం మధ్య మిక్కిలి అలసటగా ఉండెను, అలసిపోయి ఉన్నాడు. ఆ సందర్భంలో ఇక రాముడు రావణుని అధిక్షేపించడం, ఒకళ్ళకొకళ్ళు ఆయన రాక్షసాధమా ఈయనంటాం. ఈయన ఏమంటున్నాడు అంటే, రామచంద్రమూర్తి నా భార్యను నీవు అపహరించావు, ఇది నా భార్యను నీవు అపహరించి తీసుకొని వచ్చావు, నీవు పరాక్రమంతుడు కావు. అంటే అపహరించావంటే పరాక్రమంతుడు కాదు, దొంగతనంగా దేశం. దొంగ ఏం చేస్తాడనంటే పరాక్రమం లేనటువంటి వాడు ఈ దొంగ పనులు చేస్తుంటాడు, నీచ పనులు చేస్తుంటాడు అనే విధంగా రాముడు అధిక్షేపించాడు. ఈ అధిక్షేపణలు అనేటువంటి ఏమిటంటే సహజమైనటువంటి భౌతికమైనటువంటి అధిక్షేపణలు ఇవి, అంతే కదా. ఎదుటివాడు ఏం చేస్తాడు, తప్పు చేస్తే నువ్వు తప్పు చేసేవారు అని అంటారు కదా, అట్లా ఈ విధంగా అధిక్షేపణలు అనమాట. మరి రావణాసురుడు ఈ పని చేస్తేనే కదా, అనగా ఈ అధర్మం కార్యక్రమం చేస్తేనే కదా ఆ ఏంటి మోక్షం వచ్చేది ఈయనకి. అధర్మం ఇది తత్వపరంగా జ్ఞానపరంగా అర్థం ఏమిటి అని అంటే ఏం చెబుతారనంటే, అమ్మవారిని తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చినటువంటి వాడు ఎక్కడ పెట్టాడు అంటే సహస్ర స్తంభ మంటపంలో పెట్టాడండి. అందరూ పెట్టేటటువంటి భార్యలు ఉండేటువంటి ఇళ్లలో పెట్టలేదు అని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడే విశేషం తత్వపరంగా. తాను ఎంతో మంది 4,000 మందిని పట్టుకొచ్చాడు. ఆ పట్టుకొచ్చిన వాళ్ళని తల ఒక బిల్డింగ్ పెట్టేసేసాడు.
ఈమెని వాళ్ళ దగ్గర పెట్టలే, ఒక బిల్డింగ్ పెట్టలే. ఏ బిల్డింగ్ లో పెట్టే సహస్ర స్తంభ మంటపం అనే అర్థం ఏమిటి దానికి? మా లలితలో కూడా వచ్చింది కదా అది. సహస్రదళ పద్మస్థా, అది స్థా. స్థా అంటే ఉన్నది, అంటే సహస్రదళ పద్మములో స్థా ఉన్నటువంటి మహాలక్ష్మి స్వరూపురాలు. మహాలక్ష్మి ఆమె శ్రీలతామహేశ్వరి. ఇది తత్వపరంగా అర్థం. అక్కడ పెట్టాడు, అక్కడ పెట్టి వాడి ఉద్దేశంలో ఏంటి, భౌతికంగా అర్థం ఏంటి, ఈమెను ఎవరు చూడకూడదు, అందరి ఇళ్లలో ఇళ్ల పక్కనే కనుక పెడితే ఈమెని అందరూ చూస్తుంటారు, కాబట్టి ఎవరు చూడకూడదు. ఇప్పుడు మనము బంగారం ఏదో కొనుక్కొచ్చుకున్నాం అనుకో, ఎవడన్నా చూస్తాడేమో దొంగవాడు అని రకరకాలుగా ఏవైనా చూసి చీకటి ఎక్కడో జాగ్రత్తగా ఎక్కడో పెట్టులో కూడా తాళాలు వేసుకొని 10 సార్లు జాగ్రత్తగా చూసుకుంటుంటాం బంగారం అన్నట్లు. మామూలుగా భౌతికంగా ఉన్నటువంటి వాడు అట్లనే ఈ భౌతికంగా ఏం చేశాడనంటే ఎవరు చూడకూడదు సీతాదేవిని తీసుకొచ్చాడు. ఈమె ఎట్లుంటుంది అంటే ఏ లోక అతిలోక సౌందర్యవతి, ఎవరు దగ్గర చూడలేదు, ఎవరికి కనపడలేదు, ఈమె నాకే కనపడది. ఎంత అజ్ఞానం, ఎంత అహంకారం వీడికి అది అనమాట. అందుకని అక్కడ చివరికి పరిస్థితి ఏమైంది, చివరికి దానికి అనుగ్రహం కలిగించింది. అందుకనే సుందరకాండలో అంటాడు, సుందరకాండలో రావణాసురుడు ఆమె పాదాలకు నమస్కారం చేసి అమ్మా నన్ను అనుగ్రహించు ప్రియే అంటాడు. 2 అర్థాలు అక్కడ. అదే అనమాట తత్వపరంగా అర్థాలు అనమాట. ఇక్కడ అట్లనే ఇక్కడ కూడా ఈ రామచంద్రమూర్తి మీదకి యుద్ధానికి వచ్చి ఈ విధంగా చేస్తున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నీ ఉపయోగించేస్తున్నాడు, తన దగ్గర ఉన్నటువంటి శక్తి అంతా వినియోగించేసేస్తున్నాడు రామచంద్రమూర్తి మీద. వినియోగించేస్తుంటే ఏమవుతున్నది, అంత నిర్వీర్యం అయిపోతూ ఉన్నది. అతని హస్తలాఘం కూడా ఉత్సాహంతో రెట్టింపైనది. ఇక ఇప్పుడు రాముడు బాణములచే పీడించగా రాముడు బాణములచే పీడించగా వానరులు శిలావర్షం కురిపించారు. వానరులు రాళ్లు విసిరేస్తున్నారు అనమాట రావణుడి మీద. రాముడు తట్టుకోలేక అస్త్రప్రయోగం చేయలేదు, ధనుస్సును లాగలేదు, ప్రతిగా బాణాలు కూడా వేయలేదు. ఇక రావణుడికి మృత్యుం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈ సందర్భంలో సారథి గ్రహించాడు. సారథి అనేటువంటి వాడు ఈ రథికుడికి సగం జయాన్ని తెచ్చిపెట్టేటువంటి వాడు సారథి. సారథి ఎటువంటి వాడు అంటే అస్త్రశస్త్రముల యొక్క విద్య నేర్చిన వాడు, కొద్దో గొప్ప యుద్ధాలు చేయనటువంటి వాడు, అన్ని లక్షణాలు ఉంటాయి వాడి దగ్గర. వాడు డైరెక్షన్స్ ఇస్తుంటాడు, వాడు డైరెక్షన్స్ అన్ని దాని ప్రకారంగా నడుచుకోవాలి. అదే మనకు భారతంలో కూడా ఉంది. శ్రీకృష్ణుడు ఏమిటి దాని అర్థం, రథసారథి. జాగ్రత్తగా అర్థం చేసుకుని తెలుస్తుంది. శ్రీకృష్ణుడు జగద్గురు వందే జగద్గురు రేపు వస్తున్నాడు, అర్థం కాల. రథాన్ని నడిపేటువంటి వాడు ఆయన, రథం ఎట్లా నడపాలో ఏమిటో సంగతి తెలిసినటువంటి వాడు ఆయన. అంటే అర్థం జయం అంతా ఎవరి మీద ఉంటుంది అంటే రథసారథి మీద. అట్లనే మనం ఎక్కడికైనా బస్సులో ప్రయాణం అవుతున్నామంటే సుఖంగా చేరాము అని అంటే 1 గంటకి, అప్పుడు ఏంటంటే ఆ డ్రైవర్ యొక్క బుద్ధి తెలివితేటలు, ఇదే అర్థం. వాడు రకరకాలుగా ఉన్నాడంటే తీసుకెళ్ళి వాడు పోతాడు, మనం పోతాం. మనం చూస్తూనే ఉంటున్నాం కదా ఇది. అలానే ఇక్కడ విశేషం అదే అనమాట. ఇక్కడ అందువలన ఆ రథాన్ని నడిపేటువంటి వాడు ఉన్నాడు చూశారు, బుద్ధి అనేటువంటి సారథి అంత గొప్పవాడు. ఇక్కడ రావణాసురుడు యొక్క సారథి గ్రహించాడు, రావణాసురుడు అలిసిపోయినాడు. ఇప్పుడు అలిసిపోయినటువంటి వాడిని పక్కకు తప్పించాలి. వెంటనే రథాన్ని పక్కకు తీసుకొని పోయినాడు, శత్రువుల దగ్గర నుంచి లేకుండా బయటికి తీసుకొని పోయి రెస్ట్ కోసం తీసుకుపోయినాడు. తీసుకుపోయేటప్పటికి రావణాసురుడు అంటాడు, ఏమిట్రా నువ్వు తీసుకుపోయినావు నన్ను యుద్ధ రంగంలో నుంచి, నువ్వేమన్నా లంచం తీసుకున్నావా వాడి దగ్గర నుంచి, ఏమిటి నీకేం పౌరుషం లేదా, రకరకాలుగా మాట్లాడాడు. అని అంటే అది కాదు బాబు, నేనేం వాళ్ళకేం భయపడని తీసుకోలేదు, నేనంత మూఢుండే కాదు, నాకెవరు లంచాలు ఇవ్వలేదు అని నేను అజాగ్రత్తగా లేను, కానీ నీ మీద నీ స్నేహం లేని వాడను కాను, కాబట్టి నువ్వు చేసిన ఎన్నో సత్కారం ఉన్నాయి మర్చిపోలేదు నేను, నీ హితమును కోరి నీ యశస్సును కోరి నేను పక్కకు తీసుకుని వెళ్ళా, నువ్వు అలసిపోయి ఉన్నావు, నువ్వు బాగా యుద్ధం చేసి ఉండటం వల్ల ఎక్కువ శ్రమ చెంది ఉన్నావు అంతేనండి అని చెప్పేటప్పటికి అర్థం చేసుకొని రావణాసురుడు మంచి పని చేసావాయి,
అని మెచ్చుకొని, ఇదిగో నీకు ఒక బహుమానంగా ఈ సందర్భంగా నా చేతి బంగారు కంకణం ఇస్తున్నాను, తీసుకోబోయి అని ఆ రథసారథికి అప్పటికప్పుడు బహుమానం ఇచ్చేసాడు. అంటే అర్థం ఏమిటి? శాంతించి రథసారథి మీద కోపం లేకుండా ఉన్నాడని అర్థం. అది సరే. ఇప్పుడు మళ్ళీ యుద్ధరంగానికి వచ్చేసేసాడు. రావణాసురుడు ఆ సారథిని ప్రశంసించాడు, యుద్ధరంగానికి వచ్చేసేసాడు. ఈ యుద్ధరంగానికి వచ్చేసేటప్పటికి ఇక్కడ యుద్ధం మొదలు. ఇప్పుడు ఏమిటి? 105వ సర్గం ఏమిటి అనమాట? ఆదిత్య హృదయం. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. ఏమిటంటే ఆదిత్య హృదయము ఈ సందర్భంలో యుద్ధం జరుగుతుంటుంటే రామచంద్రమూర్తి ఎలా వీడిని సంహరించాలని అనుకుంటున్న సందర్భంలో అగస్త్య మహర్షి వచ్చాడట. అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. ఆ ఉపదేశించినటువంటి ఆదిత్య హృదయాన్ని రామచంద్రమూర్తి స్మరించాడు. స్మరించడం వలన ఆ తర్వాత రావణ సంహారం జరిగింది అని మనకి ఇందులో చెబుతున్నది. ఇక్కడ ఒక విశేషం కూడా ఉన్నది. ఏమిటో తెలిసిన, ఇది ఆదిత్య హృదయం అనేటువంటిది ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే మరి ఏ కవైనా రాయని, మహాకవి వాల్మీకి లాంటి వాడు రాశాడు, ఎవరు రాశారో తర్వాత ఉన్నది. ఆ రాసినటువంటి దాన్ని అతికిచ్చారండి. అది అసలు వైష్ణవులు అదే అంటారు. రామచంద్రమూర్తి ఇంత యుద్ధం చేస్తున్నాడు కదా, కనబడుతూనే ఉన్నది కదా, ఆయన ఎటువంటి బ్రహ్మాస్త్రంతో చంపాడనే సంగతి కూడా వస్తున్నది కదా. ఆయన దగ్గర అసలు బ్రహ్మాస్త్రం ఉంది. బ్రహ్మాస్త్రం అంటే అర్థం ఏంటో, సూర్యుడిని కూడా దాటిపోయి ఉన్నది కదా. బ్రహ్మాస్త్రం అంటే అందరి దేవతలను కూడా అన్నింటిని కూడా, అసలు బ్రహ్మాస్త్రం ప్రయోగం ఎక్కువ పెడుతున్నాడు అంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మొత్తం అందరు గజగజలు ఆడిపోతారు కదా లోకాలన్నీ కూడా. అటువంటి ఆయన బ్రహ్మాస్త్రం ఎక్కువ పెట్టాడు కదా, కొట్టాడు. ఆదిత్య హృదయం అనేటువంటిది ఎట్లండి, ఇది అతికించారండి అని అంటారు. అంటే నేను ఒకళ్ళని అడిగాను, నేను రామాయణం రాశా కదా, నా రామాయణం మీ దగ్గర ఉంది కదా. అది నేను రామాయణం రాసేటప్పుడు నాకు కూడా అనుమానం వచ్చింది. ఏమిటి ఆదిత్య హృదయం ఉండటం ఏమిటి, సూర్యుడిని రామచంద్రమూర్తి స్మరించడం ఏమిటి, రామచంద్రమూర్తి సాక్షాత్తు విష్ణు స్వరూపం అని ఎన్నిసార్లు ఆ ఋషులు అన్నారు, ఎంత ఉన్నారు. విష్ణు స్వరూపం అంటే సూర్యుడి కన్నా మించినటువంటి పరబ్రహ్మం కదా, ఏమిటి అని అనిపించింది. నేను ఒక ఆయన అడిగాను, ఓ పండితుడు. ఆయన అంటే ఆయన ఎట్ట దాటేసాడో తెలిసిన, ఇవన్నీ ఎందుకయ్యా మనకి ఈ ఆలోచనలు. ఆదిత్య హృదయం అనేటువంటిది దానిలో ఉన్న సబ్జెక్టు తెలుసుకొని పారాయణ చేసుకుంటే ఫలితమే కదా, మంచిదే కదా అన్నారు. మంచిదేనండి, దానికి కాదని అంటలేదు. ఇక్కడ ఏమిటంటే మనకు ఈ సంస్కృత సాహిత్యం ఇవన్నీ వరుసగా చదువుకుంటుంటే సహజంగా ఒక సందేహాలు వస్తుంటుంటాయి. కాబట్టి దీని గురించి ఆదిత్య హృదయాన్ని పక్కన పెట్టమని అంటలేదు, ఏమి లేదు దీనిలో. కానీ ఆదిత్య హృదయం అనేటువంటి రాముడి కన్నా పెద్దది కాదు, తక్కువ. ఇది అసలు విషయం. అదే వైష్ణవులు అంటారు. అట్లని పక్కకేం తీసిపెట్టలేదు. అది అయితే రాముడు ఏంటంటే ఆదిత్య హృదయాన్ని చదువుకున్నాడు. అంటే ఎందుకు చెబుతున్నారంటే మనకి ఎప్పుడన్నా కష్టాలు వచ్చినప్పుడు కానీ, ఆపదలు వచ్చినప్పుడు కానీ, అది మొండి అంటే అసాధ్యమైన కార్యాలు ఏవో వస్తాయి. అది మన వల్ల కాదు, ఎంతో కష్టపడ్డాం కానీ మన వల్ల కాదు. అందుకని ఆదిత్య హృదయం చదువుకోండి, అది అర్థం. ఇది మనకి ఉపదేశం, అది అర్థం. అది ఆదిత్య హృదయం చదువుకోండి, వారానికి ఒకసారి ఆదివారం చదువుకోండి ఆదిత్య హృదయంలో పరబ్రహ్మ తత్వం ఉన్నది, చదువుకోండి. అది అందుకు ఉపదేశం కోసం వచ్చింది ముఖ్యంగా. రామచంద్రమూర్తి ఆదిత్య హృదయం చదివినా చదవకపోయినా ఎటుకుడు కొట్టిపారేస్తాడు. ఇక్కడ ఏమిటంటే మనకి ఉపదేశం చేస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఆదిత్య హృదయము అసాధ్యమైనటువంటి కార్యములు ఏవైనా ఉంటే అవి సాధించలేకపోతుంటుంటే మీరు ఆదిత్య హృదయం చదువుకోండి అని అర్థం అన్నమాట. ఇది విశేషించి ఏంటి, ఆదిత్య అంటే ఆదిత్యో బ్రహ్మ, చాందోగ్యోపనిషత్తు చదువుతుంటే వస్తుంటుంది. ఆదిత్యుడు పరబ్రహ్మ స్వరూపము అని ఇక్కడ మనకు ఆదిత్య హృదయం ఉంది. కాబట్టి ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం, అందుట్లో విశేషంగా 108 నామాలు వస్తాయి ఇందులో. ఆ ఆదిత్య హృదయం యొక్క అర్థాలు కూడా తెలుసుకోవడం మంచిది. అట్లా అనమాట. అది ఈ విధంగా ఈ ఆదిత్య హృదయాన్ని గురించి కూడా రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణం చెప్పుకునేటప్పుడు వివిధ రామాయణాల పేర్లు కూడా మనం తలుచుకోవాలి. తలుచుకుంటేనే కానీ మనకు ఆ పుణ్యఫలం దక్కదు. భాస్కరుడు రచించిన రామాయణం
అలానే మనకి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన రామాయణ కల్పవృక్షం అట్లా అనమాట. ఆయన శీర్షపద్యాలలో చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. ఆ ఆదిత్య హృదయాన్ని గురించి ఎట్లా అనమాట. అని ఇంతటితోటి 106వ సర్కలోకి వస్తున్నాం. ఇక రాముడు మాతలికి తగిన సూచనలు ఇస్తున్నాడు. రాముడు ఏం చెబుతున్నాడు అనమాట, మాతలికి సూచన ఇస్తున్నాడు. రావణాసురుడు ఎట్టొస్తున్నాడు, అపసవ్యంగా వస్తున్నాడు యుద్ధానికి. అపసవ్యము అంటే అర్థం ఏమిటి, అమంగళము అని అర్థం. మీరు ఆలయాన్ని ప్రవేశించారండి, ఇప్పుడు చెప్పండి, మీరందరూ ఆలయాన్ని గుడికి పోతుంటారు కదా. ఆలయాన్ని గుడికి పోగానే ఏముంటుంది, మొట్టమొదట ధ్వజస్తంభం ఉంటుంది, అంతేనా. ధ్వజస్తంభం ఉంటుంది, ఆ తర్వాత ఆ గేటు లోపలికి పోతుంటారు, బయట ఇదంతా ఉంటుంది. ఏం చేస్తారు, అపసవ్యం అంటే ఏమిటి, సవ్యం అంటే ఏమిటి. అందరూ ఏం చేస్తుంటారు, ఒకడు తిరుగుతుంటాడు గుడి చుట్టూ, వాడు తిరుగుతున్నాడు, వాడేమిటి వీడు తిరుగుతుంటాడు. అరే నువ్వు ఎందుకు తిరుగుతున్నావురా, అందరు తిరుగుతున్నాడు నేను తిరుగుతున్నా, వాడు తిరుగుతున్నాడుగా నేను తిరుగుతున్నా. నువ్వెందుకు తిరుగుతున్నావురా, వాడు తిరుగుతున్నాడుగా నేను తిరుగుతున్నా. అంటే ఇప్పుడు ఎవరినైనా అడుగుగాక, మీరేమో మీ ప్రశ్నలు ఏంటో 10 మంది నిలబెట్టి అంతా అయిపోయింది, అబ్బాయి తిరిగారు కదా, ఎందుకు తిరిగారయ్యా మీరు, వాడు తిరిగాడుగా నేను తిరిగాడు. లేకపోతే ఏం చెబుతారంటే పుణ్యం, ఇది ఒక మాట మాత్రం నేర్చుకున్నారండి. అన్నిటికీ పుణ్యం మాత్రం ఒక పుణ్యం అనే మాట వరేస్తే సరే ఆయన పోతాడు ఆయన. అది అంటే ఏమిటనమాట, మనం చేసే కర్మలో ఏమిటి ఈ కర్మ అనేటువంటిది మాత్రం ఆలోచన లేకుండా చేస్తుంది. ఒకవేళ వాడు తిరుగుతున్నాడు అనుకో, అప్రదక్షిణంగా తిరుగుతున్నాడు అనుకుందాం ఒకడు, మొట్టమొదటి అప్రదక్షిణం అంటే అర్థం తెలుసు కదా, అపసవ్యం. వీడు కూడా అపసవ్యంగా తిరుగుతుంటాడు, వాడు తిరుగుతున్నాడు కానీ వీడు అట్నే తిరుగుతున్నాడు, వాడు తిరుగుతున్నాడు వీడు అట్నే తిరుగుతుంటాడు. ఏమిటనే తిరుగుతున్నాడు, వాడు తిరుగుతున్నాడు నేను తిరుగుతున్నాను. ఆచార్యుల గారు చూస్తుంటాడు, ఎవరో ఉంటారు ఆయన చూసి ఈయన చూసి ఇది చూసి ఎందుకులే నాకెందుకులే, నేను కనుక అట్ట కాదా ఏంటంటే నాకు రూపాయి వచ్చేది కాస్త పోతుంది పళ్ళెంలో, లేని కొని తెచ్చుకోవటానికి. ఇది ఇటువంటి పరిస్థితులు అనమాట. అందుకని ఆలయం అనేటువంటిది ఒక పెద్ద, అదొక శాస్త్రం. అది ఆలయం అనేటువంటి శాస్త్రం. అది ఒక మనిషి ఎట్టయితే చర్మం అయితే ఉంటుందో, ఏది ఈ శరీరాన్ని రక్షించడానికి అట్లనే ప్రాకారం అనేది ఉంటుంది. అది ధ్వజస్తంభం అనేటువంటిది ఎట్లయితే ఉన్నదో అది మానవ శరీరానికి వెన్నెముక. అదే అన్నమాట. ఈ వెన్నెముక ఉన్నదిగా, వెన్నెముక దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే పైన ఉన్నటువంటి తలకాయ మీద ఆధారపడి ఉంటుంది. ఆ తలకాయ లోపల ఉంది, ఇట్లా అనమాట. ఈ విధంగా మన శరీరం ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడి నుంచి 45 degrees తో ఇట్లా గీయాలి. మనం నిలబడ్డాం, 45 degrees ఇటు పోతే ఇటు వస్తుంది, ఇట్లా వస్తే దీన్ని వృత్తం గీయండి మొత్తం. ఈ వృత్తం మొత్తం గీసేస్తే ఈ వృత్తం ఎంత అయితే ఉన్నదో ఆ వృత్తం అంతా కూడా మన శక్తి ఉంటుంది. అది అర్థం. అట్లనే గుడి కూడా ఆ దాన్ని పెట్టి గీత గీస్తే ధ్వజస్తంభం ఉంటుంది, హైట్ ఉంటుంది కదా, దాన్ని 45 degrees తోటి గీయాలి. గీస్తే అప్పుడు ఏమవుతుందంటే ప్రస్తుత కాలంలో పక్క ఇళ్ళన్నీ లేచిపోతాయి, ఆ ఇళ్ళన్నీ లేచిపోతాయి. అవి కూడా వీటిలోకి వచ్చేసి అంటే అర్థం ఏంటంటే అవి ఎక్కిరావు. ఎప్పుడు ధ్వజస్తంభం అంటే గుడి పక్కన ఆనుకొని ఇల్లు ఉండకూడదు. సరే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏదో అంతా కలిసిపోయింది కదా, సర్వం గంగామయం, గంగలో అన్ని కలిసిపోతున్నాయి చూశారు కదా. అది శుక్ర దుష్కృతాలు అన్ని గంగలో కలిసిపోతున్నాయి కదా. అది ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించిన శాస్త్రం అనేది. అట్లనే మనం ఆలయాన్ని ప్రవేశించినప్పుడు అపసవ్యంగా ప్రవేశించకూడదు, గుర్తుపెట్టుకోవాలి. సవ్యంగా ప్రవేశించాలి. ఆ ప్రవేశించినప్పుడు ధ్వజస్తంభం ఉంటుంది, దానికి సవ్యంగా, అలానే లోపల కూడా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా సవ్యంగా వెళ్ళాలి, అపసవ్యంగా వెళ్ళకూడదు. అపసవ్యంగా వెళితే అమంగళము, అది మనం గుర్తించుకోవటం. అదే అనమాట అది. అందువలన ఇక్కడ అపసవ్యంగా
వస్తున్నాడు వీడు యుద్ధానికి. రావణాసురుడు అపసవ్యంగా వస్తున్నాడు అంటే అమంగళం తెచ్చుకుంటున్నాడు అంటే వీడు పోతాడు అని అర్థం. అది అనమాట. సరే, రథాన్ని తీసుకొని అపసవ్యంగా వస్తున్నాడు. ఇక రావణ యుద్ధం సాగుతూ ఉన్నది అనమాట. అదే రావణుడు రాముని బాణములచే కంపింపజేశాడు. రావణుడు రాముని అంటే ఏమిటి, బాగా రాముడి మీద బాణాలు వేసేసాడు. రాముడు మహావేగములు ఇంద్రధనుస్సును గ్రహించాడు. అప్పటిదాకా వేస్తున్నాడు బాణాలు, సరేలే అని అనుకున్నాడు. ఇప్పుడు ఇంద్రధనుస్సు లాంటి ఒక చేపను తీసుకొని సూర్యకిరణం లాంటి బాణములను కూడా గ్రహించాను. వారిద్దరికి మహాయుద్ధం జరిగింది. సింహాలు పోరాటం చేస్తుంటే ఎట్టయితే ఉన్నదో అలా ఉన్నది. ఆ సందర్భంలో ఆకాశంలో గంధర్వులు, సిద్ధులు, చారణులు ఇటువంటి వాళ్ళందరూ చేరి చూస్తూ ఉన్నారు. ఇక ఉత్పాతాలు చాలా జరుగుతున్నాయి. వరుణుడు రావణు రథం మీద రక్తం కురిపించేశాడు. ఇట్లా ఈ విధంగా అశుభాలు అపశకునములన్నీ రావణాసురుడి మీద పడుతున్నాయి. అది అర్థం. వాడికి చివరి రోజులు వచ్చేసాయి. రామునికి మంగళప్రదములు సౌమ్యములైన శకునములు, ఆయనకు అమంగళాలు, రాముడికి మంగళాలు అని అర్థం. ఇలా జరుగుతున్నాయి అని ఈ విధంగా చెబుతూ చివరి రామరావణ భయంకర యుద్ధము అమావాస్య ఉదయము నుండి, ఇదే మనకు దీపావళి అమావాస్య. మనకు దీపావళి అమావాస్యను చూసారు, ఆశ్వీజ మాసంలో దీపావళి అమావాస్య రోజునే మనకు దీపావళి. అంటే ఆ చీకటి అనేటువంటి తొలగించుకోవటం అనగా అజ్ఞానం అనే చీకటి అనే రాక్షసుడు ఆ రోజు సంహరింపబడుతున్నాడు. ఆ రావణాసురుడు అజ్ఞానం అనే చీకటి అనే రాక్షసుడిని సంహరించడం రోజు, అది అర్థం. అదనమాట. రావణుడు రాముని ధ్వజముపై బాణవర్షం కురిపించాడు. రావణుడు అంటే మాతల రథం కదా, ఎన్నో వేసేసాడు మాతల రథం మీద. ఆ వేస్తే అవెన్నో ఆ బాణాలన్నీ కూడా మాతల రథం తట్టుకున్నది. అంటే దివ్య రథం కాబట్టి తట్టుకున్నది అని చెప్పడం అనేది. ఇక అందుకు అవి ఏమాత్రం తొట్టుబాటు పడలేదు. ఆ గుర్రాలు భయపడలేదు. వాటికి ఆ బాణములు తామర తూళ్ళ మాదిరిగా ఉన్నదిట. ఏది, ఆ మాతలి రథానికి పెట్టినటువంటి గుర్రాలకి ఏ మాత్రం అంటే ఏమిటి, దివ్యమైన రథం కాబట్టి అది అర్థం అనమాట. సరే, ఆయన చాలా గదలు పరిఘలు చక్రాలు అనేకమైనటువంటి విసిరేసేసాడు అనమాట. రాముడు వానర సైన్యంపై తన ప్రాణములపై ఆశ వదిలి బాణములను కురిపించాను. వానర సైన్యంపై తన బాణములు అంటే ఇక నేను పోతానని చివరికి సైన్యం మీద వానరుల మీద బాణాలు వేస్తున్నాడు. రాముడు నవ్వుతూ అనాయాసంగా తీసుకుని బాణములు మళ్ళీ ఈయన ప్రయోగిస్తున్నారు. ఇద్దరికి రామరావణ యుద్ధము భయంకరంగా సాగుతూ ఉన్నది. రాముడు రావణుని రథముపై 20, 30, 60 వంద బాణాలు ప్రయోగిస్తూ ఉన్నాడు. రావణుడు కూడా రామునిపై గదలు అవి ప్రయోగిస్తున్నాడు. ఈ సందర్భంలో ఎలా ఉన్నదండి ఈ యుద్ధం అంటే, ఇది లోక ప్రసిద్ధమైనటువంటి శ్లోకం వస్తున్నది. గగనం గగనాకేతి, ఇక గగనం గగనాకారం సాగరూపమా రామరావణ యుద్ధం రామరావణ యోరివా. సహజంగా పోలికలు చెబుతారనమాట. ఇక్కడ పోలికలు ఏం చెప్పాలంటే పోలికే లేదండి అన్న, సాటియే లేదు. రామరావణ యుద్ధానికి సాటి అనేటువంటిది లేదండి, దానికి అదే సాటి. ఇంతటి మహాభయంకరమైన యుద్ధము ఎక్కడ పురాణాల్లో గాని ఏ కావ్యాల్లో గాని ఎక్కడా లేదు. అది చెప్పు. పురాణాల్లో కూడా అమ్మవారు యుద్ధం చేసింది, మహిషాసుడితో యుద్ధం చేసింది. మనకి దసరాలో వస్తుంది. ఇట్లా అనమాట. ఏ యుద్ధం లేదండి. ఈ యుద్ధం అనేటువంటిది చెప్పాలంటే రామరావణ యుద్ధమే, ఇది అర్థం. ఇట్లా 7వ రోజు సాయంత్రము రాముడు ఇంకా విజయమును పొందుకున్నట్టును మహాత్ముడైన మాతలు చూశాడు. అమావాస్య వస్తున్నది, అమావాస్య అయిపోతుంది, అమావాస్య చీకటి సాయంకాలం అవుతున్నది. ఆ రోజు పగలంతా యుద్ధం చేస్తున్నాడు, సాయంకాలం అవుతున్నది. కేవలం ఏం చేయాలని మాతలి రథసారథి. ఇక ఇప్పుడు ఈయన చూసి ఇప్పుడు ప్రవేశించాడు రథసారథి మాతలి. ఈ మాతలి అంటాడు, ఏమన్నాడు, రామచంద్ర నీకు తెలియంది ఏముందయ్యా అన్నాడు. ఇక్కడ రామ నీవు తెలియని వాని వలె ఎంతసేపు ఇతనితో యుద్ధము చేయుచున్నావు. ఇది పెద్ద తత్వశాస్త్రం. చూసారా, ఏమిటో తెలుసిన, భగవంతుడు తన మీద పెట్టుకోట. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, ఇది తన మీద ఏమి దోషం పెట్టుకోట. అర్థం కాలా? వాడెవడో నడుస్తున్నాడండి, టక మెట్లు దిగుతున్నాడు, డామును పడ్డాడు తిరిగి.
ఆవిడ ఏదో తలకా వేలు చచ్చిపోయినాడు. అది ఏమిటంటే భగవంతుడు తను పెట్టుకుని నువ్వు నడుస్తున్నావు కదా, సరే చూసి నడిస్తే అనుకోవచ్చు, నువ్వు ఏదో హడావుడిగా నడుస్తున్నావు, డామును పడ్డావు, తలకా వేలు చచ్చావు, దాన్ని నేనేం చేసేది. అందుకని భగవంతుడు పెట్టుకోట. కానీ చివరికి ఏంటనమాట, వీడికి ఏంటనమాట అంతవరకు రాసి పెట్టింది అది భగవంతుడు. ఇన్ని నిమిషాల, ఇన్ని సెకండ్ల, ఇంతవరకేనా నువ్వు భూమి మీద, ఏదో సంవత్సరాలు లెక్కేస్తాడు. ఈ సంవత్సరాలు అంటే వాడు చేసిన పుణ్యాన్ని తగ్గట్టుగా తూకం వేస్తాడు. మనం డబ్బులు ఇస్తే ఏమండి కిలో 100 రూపాయలు అండి అన్నాడు అనుకో, అబ్బాయి నా దగ్గర 41 రూపాయలు ఉందయ్యా, దానికి సరిపోని ఇవ్వడయ్యా అని అంటే 41 రూపాయలు సరిపోను, తూకం చూసి కరెక్ట్ గా వేసేస్తాడు మనం కొనుక్కునేటప్పుడు. అట్లనే ఆ పరమాత్మ కూడా ఏం చేస్తాడంటే మనకున్నటువంటి ఏ పుణ్యఫలం అయితే ఉన్నదో దాని ప్రకారంగా నిమిషాలు సెకండ్లు లెక్కేసుకొని అయిపోయిందయ్యా, నేనేం చేసేది అంటాడు. అట్లా అనమాట. అట్లనే 7వ రోజు అమావాస్య ఇక మాతలి మీద పెట్టాడండి. ఇది అర్థం. ఎవరి మీద పెట్టాడు? మాతలి చెప్పాడు కాబట్టి నేను చేశానయ్యా. మరి ఎందుకు అయ్యానట్టు చేయాలంటే మాతలి రథసారథి కొన్ని పవర్స్ ఉన్నాయి, కొన్ని సూచనలు పవర్స్ ఉన్నాయి. రథసారథి ఏం చేస్తాడంటే యుద్ధం చేసే ఆయనకి కొన్ని సూచనలు ఇస్తాడు. ఇప్పుడు నువ్వు ఈ అస్త్రం ప్రయోగించు, ఈ అస్త్రం ప్రయోగించు అని చెబుతుంటాడు. అది ఆయన యొక్క ధర్మం అది. కాబట్టి ఇక రామచంద్రమూర్తి చూసుకో, అందుకనే ఎంత మాట అంటున్నాడు తెలుసునా మాతలే, ఏమంటున్నాడు తెలుసు, నీవు తెలియని వాని వలె ఇంతసేపు ఇతనితో యుద్ధము చేయుచున్నావు, ఎందుకంటే నా చేత చెప్పించుకోవాలి. అది అర్థం. అంటే నా చేత చెప్పించుకొని వాడిని చంపాలి, తనంతట తాను కాకుండా. ఎట్లా పెట్టుకున్నాడు చూసారా. మరి ఆ పరమాత్మ యొక్క విశేషం ఏమిటంటే ధర్మం అనేటువంటిది వాడికి ఒక ధర్మం ఉంది. ఎవరికి? రథసారథికి ఒక ధర్మం ఉంది. వాడు ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. వాడి ధర్మాన్ని వాడు ధర్మం ఏం చెప్పాడనంటే ఇతనిని బ్రహ్మాస్త్రముతే సంహరించు అని చెప్పేశాడు. ఇతన్ని బ్రహ్మాస్త్రముతే చంపేసే, ఇంకా బ్రహ్మాస్త్రం ప్రయోగించు అన్నాడు. వినాశకాలం వచ్చినది. రాముడు మాతలి వచనముల చేత బ్రహ్మాస్త్రం ప్రయోగించుడు సిద్ధమయ్యాడు. ఈ అస్త్రమును అగస్త్యుడు రామునకు అరణ్యవాస సమయమున అని అన్నాడు. కానీ ఇక్కడ వాస్తవానికి బ్రహ్మాస్త్రాన్ని అప్పుడే ఇచ్చేసేసాడు ఎవరు? విశ్వామిత్రుడు. కానీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ అంటున్నాడు. మరి ఇది ఒక్కోసారి మనకి అనిపిస్తుంటుంది అనమాట, ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చాడు అని అంటే అర్థం ఏంటి? విశ్వామిత్రుడు ఇచ్చాడు కదా, 101 అస్త్రాలు ఇచ్చారు చూడు అక్కడ, ఇది మన బాలకాండలో ఉన్నాయి. అక్కడ బ్రహ్మాస్త్రం కూడా ఇచ్చాడు అక్కడ. కానీ ఇక్కడ అగస్త్య మహర్షి అన్నాడు. మళ్ళీ ఇక్కడ అర్థం ఏమవుతుంది, ఇట్లా వస్తుంటుంది అనమాట. దీనిలో ఒక్కొక్క సందర్భంలో ఏదైతే ఆయనను ఈయనను ఏమన్నా తర్వాత సంగతి ఏంటి, ఈయన దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, అది మనకు కావాల్సింది. రాముడి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. పూర్వం బ్రహ్మదేవుడు ఈ అస్త్రం నిర్మించి ముల్లోకములు జయించుటగా ఇంద్రునికి ఇచ్చాడు. ఇంద్రునికి ఇస్తే ఈ అస్త్రం వేగవంతమైన రెక్కలు గలది, ఇది నెమ్మదిగా లోకంలో ప్రవర్తిస్తూ ఉన్నది. సరే, ఈ అస్త్రాన్ని ఎక్కువ పెట్టాడు. ఎక్కువ పెట్టేటప్పటికి ప్రళయ కాలాగ్ని వలె ఉన్నది, ఇంత గొప్పది అని ఇక్కడ ఎలా ప్రయోగించాడు అని అంటే, ఇక్కడ ఇటువంటి బాణమును మహాబలశాలి అయిన రాముడు వేదోక్త ప్రకారముగా అభిమంత్రించి, ఇది అర్థం. ఇది వేదములో చెప్పబడినటువంటి మంత్రాన్ని చదివి, అది అర్థం. ఇక్కడ కొంతమంది ఏం చెబుతారంటే బ్రహ్మాస్త్రాన్ని ఏమంటారంటే గాయత్రి మంత్రం అంటారు. ఈ రహస్యం, గాయత్రి మంత్రం యొక్క శక్తియే బ్రహ్మాస్త్రము, అది అర్థం అనమాట. ఆ గాయత్రి మంత్రాన్ని అభిమంత్రించి ధనుస్సు మీద సంధించిన ఆ సమయమున సకల భూతములు భయపడ్డాయి. భూమి కంపించింది. మర్మస్థానమును చీల్చివేయు మర్మ విచారణ ఆ బాణము రావణునిపై ప్రయోగించాడు. ఆ బాణం ఏం చేస్తుంది అంటే వీడిని ఎలా చంపాలనో అలా చంపుతుంది, అది అర్థం. తలకాయ నరకాలంటే తలకాయ నరుగుతుంది. దానికి తెలుసు, ప్రయోగించడమే ఈయన పని. ఈయన ప్రయోగిస్తే ఏమైంది, ఆ బాణం వెళ్ళి ఈయన గుండెల్లో గుచ్చుకొని భూమిలోకి దిగబడిపోయింది. అంటే తలకాయ కంఠాన్ని ఖండించాల. అంటే అర్థం ఏంటి, వీడు హృదయంలో ఉన్న అగ్ని భాండారం ఉన్నది, ఏది అమృత భాండం, దాన్ని కొట్టిపారేసింది అని అర్థం. ఇది చాలా మందికి తెలియక ఏది కొన్ని రామాయణాలు ఉన్నాయి,
వాళ్ళు ఏం చెబుతారంటే రావణాసురుడు పొట్టకి బాణం వేశాడు కాబట్టి అధర్మము, పొట్టకు వేయకూడదు కదా, కాబట్టి రాముడు అధర్మము, రావణాసురుడు ధర్మము చెప్పేటువంటి మహాభానుభావులు ఉన్నారు నాస్తికులు కొంతమంది. అర్థం చేసుకోకండి, అది కాదు అక్కడ అర్థం. బ్రహ్మాస్త్రం యొక్క లక్షణం ఏమిటంటే వాడి ప్రాణం తీయటం. ప్రాణం ఎలా తీయాలనో వాడికి పొట్టలో ఉంది వాడి ప్రాణం, కాబట్టి లోపల నుంచి లోపల ప్రవేశించి కిందకి వెళ్ళిపోయింది. మనిషిగానే ఉన్నాడు, లోపల దాన్ని చంపేసేసి భూమిలో గుచ్చుకొని పోయి ఆ భూమిలో గుచ్చుకున్నటువంటిది మరలా లేచి ఆ బ్రహ్మాస్త్రం మరలా తిరుగుతూ వచ్చి రాముని యొక్క అంబుల పొదిలోకి చేరింది. అది ఉంది. ఇది వాల్మీకి ఆయన దర్శనం చేసుకుంటూ రాశాడు. ఆయన చెప్పాడు కదా మొట్టమొదట, మనకు టీవీ కనబడుతున్నదండి, టీవీలో అన్ని కనబడుతున్నాయి, ఓ ఇదని అనుకుంటున్నాం, అట్లా ఆయన దృశ్యం అంతా కనబడుతున్నది, ఆ ఉన్నట్టు రాశాడు. ఇది కొంతమంది తెలియక మాట్లాడతారు. ఏవో రకరకాలైనటువంటి వాటర్. పొట్టకు బాణం వేశాడు, పొట్టకు బాణం వేయగల లోపల అమృత భాండం ఇంకిపోయింది, ఆ తర్వాత బాణం వేశాడు, తలకాయ తెగింది, రకరకాల ఈ ఉన్నాయి చూశారు. హిందీలో కొన్ని కొన్ని రామాయణాలు, రకరకాల రామాయణాలు ఉన్నాయి హిందీ యూట్యూబుల్లో. హిందీ వాళ్ళు తీస్తారు, రకరకాలు తీస్తారు, చాలా గమ్మత్తుగా తీస్తారు వాళ్ళు. అసలు వాళ్ళు తీసేటువంటి దానిలో ఆంజనేయ స్వామి గద పెడతారు. ఎక్కడుంది గద అసలు ఆయనకి? గద పెడితే ఆయన తక్కువ చేసిన వాడిని అవుతారు. ఈ గద పెట్టి మొత్తం యుద్ధాలు చేస్తూ ఉంటుంటారు. వీళ్ళందరూ చూసే వాళ్ళందరూ ఉత్సాహంగా ఉంటారు. కోతులకు గదలు పెడతారు, గద అనేది లేదు. వాలికి కూడా గద లేదు, సుగ్రీవుడు కూడా గద లేదు. అసలు హనుమకి గదే అక్కర్లేదు, ఆయుధమే అక్కర్లేదు ఆయనకి. అంత గొప్పవాడు అనమాట హనుమ అనేటువంటి ఆయన, అంత గొప్పవాడు. క్రియాసిద్ధి సర్వే భవతి మహతాన్ నోపకరణే. అది ఇటువంటి వాళ్ళకి ఏం వస్తువులు ఏం అక్కర్లేదండి, వాళ్ళు జయించేసేస్తారు. కానీ ఇది సరే. ఈ సందర్భంలో ఇంకా రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టాడు, అది వజ్రాయుధం వల్లే ఉన్నది, వెళ్ళి ఆ రావణుని యొక్క వక్షస్థలం మీద తగిలి అక్కడి నుంచి భూమిలోకి వెళ్ళిపోయింది అని కూడా చెబుతారు. ప్రాణములు కోల్పోయిన రావణుని హస్తము నుండి ధనస్సు క్రింద పడెను. ఇదేమాట రావణుని ప్రాణములను హరించి నేలలో ప్రవేశించి తాను చేయవలసిన పని పూర్తి కాగా తిరిగి రాముని తూణీరములోనికి వచ్చినది. ఎలా వచ్చింది? రావణుని హృదయమును చీల్చివేశను అని వస్తుంది. అనగా రావణుని వక్షస్థలంలో నుంచి లోపల నుంచి వెళ్ళి బయటకు వచ్చింది అంటే అర్థం ఏమిటనమాట? ఆ దివ్యమైనటువంటి ఆ కాంతి లోపలికి వెళ్ళి మరలా భూమిలోకి వెళ్ళి వచ్చేసింది. శరీరం మాత్రం సరిగానే ఉంది, బయటికి అర్థం అట్లా ఉంటుంది. వాడి ప్రాణాలను బయటికి తీయటం. అది ఇలా విధంగా వెళ్ళిపోయినాడు రావణాసురుడు. మరణించగా రాక్షసుల భయంతో కన్నీరు కారుస్తూ ఇక వాళ్ళు పారిపోయటం మామూలే వీళ్ళందరూ కూడా. ఇక వానరులంతా కూడా సంతోషం. ఇదన్నమాట దేవతలకి ఆనందము, వాళ్ళందరూ సంతోషించారు. ఎందుకంటే అమ్మయ్య మన కష్టాలు దేన్నీరా, ఎన్ని రోజుల నుంచి 1,00,000 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు వీడితోటి, ఎప్పుడు వస్తాడు ఈ ఇంద్రలోకంలో, ఎప్పుడు గందరగోళం చేస్తాడు. ఇంద్రలోకం ఒకటేనా, ఎన్ని లోకాలు, అన్ని లోకాలు పరిగెత్తుంటాడు. లోకాలు పోతే ప్రతి చోట ఏం చేయటం, గందరగోళం చేయటం అంటే వీడు సంపాదించినటువంటి శక్తి ఉంది చూశారు, ఆ తపశక్తిని ఎట్లా ఉపయోగిస్తున్నాడు. ఇది అంటే అర్థం ఏమిటి దీనిలో? అంతరార్థము, నీకు బాగా సంపద ఉంది, డబ్బులు ఓ కోట్లు కోట్లు కోట్లు, బలం చాలా ఉంది. అంత బలం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు తెలిసిన? సమాజాన్ని పీడిస్తాడు. అంటే అధర్మపరుడైతే సమాజాన్ని పీడిస్తాడు వాడు. ఉన్నాయి సామాన్యంగా ఉందా వాడి దగ్గర ధనం కొండంత ఉంది, దాంతో ఏం చేస్తాడు? సమాజాన్ని పీడిస్తాడు. అట్లా వీడు చేసిన పని ఇది. ఆ తపస్సంపద అనేటువంటి దాంతో పీడించాడు. చివరికి పరిస్థితి ఏమైంది అని అంటే రామచంద్రమూర్తి అనగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఇది అనమాట. దీనితోటి రావణాసురుడు వెళ్ళిపోయినాడు. సుగ్రీవాదులందరూ కూడా స్తుతించారు రామచంద్రమూర్తిని. వెంటనే ఇప్పుడు విభీషణుడికి దుఃఖం వచ్చింది. ఏమిటంటే అన్న పోయినాడే అని. అప్పటిదాకా బతికున్నంతసేపు ఇద్దరు పోట్లాడుకున్నారు. ఎప్పుడైతే అన్న పోయినాడు పోగానే ఏడుస్తూ కూర్చున్నాడు.
విభీషణుడు ఏడుస్తున్నాడు. ఈ ఏడుస్తున్నటువంటి వాడిని సముదాయించడం ఎవరు? రామచంద్రమూర్తి ఉద్దగించాడన్ని. ఉద్దగించి, అయ్యా విభీషణ, రావణాసురుడు ఊరికేం పోలేదు, ఆయన మహాపరాక్రమం చూపించే పోయినాడు. ఆయనేం పిరికివాడేం కాదు, గొప్ప ధైర్యవంతుడు, యుద్ధ రంగంలో గొప్ప పేరు ప్రతిష్టలో ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు వెళ్ళిపోయినాడు కదా, అందుకోసం నువ్వు దుఃఖించాల్సిన పని లేదు. కాబట్టి నీవు ఉన్నది ఎవరు అని అంటే వాళ్ళ వంశాంకురము నీవు ఒక్కడివి. ఆయన ఉన్న కొడుకులందరూ తెచ్చిపోయినారు, ఆయన చుట్టాలందరూ తెచ్చిపోయినారు, మేనమావులు వాళ్ళు వీళ్ళు మొత్తం అందరూ, పెంతల్లి పిల్లలు పెత్తల్లి పిల్లలు రకరకాలు ఉంటారు, మొత్తం మొత్తం అయినారు. ఎవరున్నారు అంటే ఒక్కడే, నువ్వు ఒక్కడే ఉన్నావు. కాబట్టి నీవు అగ్ని సంస్కారం చెయ్యి అని చెప్పారు. అంత్య సంస్కారం చెయ్యి అని అన్నాడు. అంటే రావణుడు అన్న కాబట్టి అన్నకి తమ్ముడు చేయాలి. అన్నకి అన్న పోతే, అన్న పిల్లలు లేకపోతే అన్న తమ్ముడు ఉన్నాడు కదా, ఆవిడ చేయాలి. ఏమవుతాడంటే అన్నకి తమ్ముడు కొడుకు వరుస అవుతాడు. అది కాబట్టి చేయాలన్నమాట. అది కాబట్టి నువ్వు చేయాలి అని అన్నాడు. సరే చేశాడు. సరే సరే ఎప్పుడైతే రావణాసురుడు పడ్డాడో భార్యలు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒకరా ఇద్దరా? చాలా మందిలో పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అతను 111వ సర్కలో మండోదరి కూడా ఏడుస్తున్నది. ఈ ఏడుస్తున్న సందర్భంలో రాముడు అట్లా నిలబడి ఉన్నాడు ధనుస్సు కొట్టుకొని యుద్ధ రంగంలో. మండోదరి చూసింది. మండోదరికి ఎలా కనబడ్డాడు అని అంటే మహాయోగి సనాతనుడు. 2వ పాయింట్ 111వ సర్కలు. ఇక్కడ ఆది మధ్యాంతర హితుడు, బ్రహ్మాది దేవతల కంటే ఉత్తమమైనటువంటి వాడు, అజ్ఞాన అతీతుడు, సర్వమును పోషించువాడు, లక్ష్మీ సమేతుడు, శ్రీమన్నారాయణుడు కనబడ్డాడు. అంటే మండోదరికి రామచంద్రమూర్తి విష్ణు స్వరూపం చూపించి ఆమెకు అనుగ్రహించాడు. ఇది అర్థం. ఈమెకి అనుగ్రహించాడు అంటే అర్థం ఏమిటి? పుణ్యాత్ములకు. మండోదరి అంతే కదా, ఆమె ధర్మం పట్టుకున్నది. చాలా సార్లు చెప్పింది రావణాసురుడికి, ఇది మంచి పని కాదు, సీతను ఇచ్చేసే అని చెప్పి, కానీ వెళ్ళలేదు. కానీ ఇక్కడ ఏమంటుంది ఆ రావణాసురుడి దగ్గర అంటుంది, నువ్వు ఏమయ్యా ఇంతమందిని ఆడవాళ్ళని పట్టుకొని వచ్చావు. సరే పట్టుకొని వచ్చిన వాడు ఎంత స్థిమితంగా ఉండకుండా సీతాదేవిని పట్టుకొని వచ్చావు. సీతాదేవి నాకన్నా అందంగా ఉంటుందా అంటే అర్థం ఏమిటి? సీతాదేవి కన్నా అందంగా ఉండేది మండోదరి అని అర్థం. ఆమెలో ఏ అందం చూసి పట్టుకొని వచ్చావయ్యా నువ్వు? ఆ అందం అంటే అర్థం ఏంటి? కామం. ఆ కామం అనేటువంటిది నిన్ను ఎంతవరకు తీసుకెళ్ళింది అని అంటే సమస్తం నువ్వు నాశనం కావడం సంగతి తర్వాత, మొత్తం నీ సంపద మొత్తం మొత్తం అంతా నాశనం అయిపోయింది. అపకీర్తి తెచ్చుకున్నావు కదా. కుబేరుడు తమ్ముడు అని చెప్పుకోవడానికి అసహ్యం వేస్తున్నది అయ్యా. మంత్రపురుషంలో కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః, కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః అని మంత్రపురుషంలో చెబుతారు. బాలాజీ లేడట్టు ఉంది. సరే, దీని అర్థం వేరే ఏమిటి? కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. కుబేరాయ అంటే కుబేరుడు, వైశ్రవణాయ రావణాసురుడు, వాళ్ళకి నమస్కారము. ఇది అర్థం. కుబేరుడికి నమస్కారమే, రావణాసురుడికి నమస్కారం అని చెబుతుంది. ఒప్పుకుంటావా నువ్వు? దేవుడి గుడికి పోయినావు, గుడికి పోయి ఏముంది, రామచంద్రమూర్తి నమస్కారం అంటావు, బాగానే ఉంది. అయ్యా రామచంద్రమూర్తి నమస్కారం చేస్తున్నావు, నీకు నీ పక్కన నీ దగ్గర పక్కనే యుద్ధం చేసేవి రావణాసురుడు కూడా నమస్కారం అండి అని అంటే ఏమవుతుంది? ధర్మానికి నమస్కారం చేసేవు రాముడు అంటే, అంటే అధర్మానికి కూడా నమస్కారం చేస్తావు అన్నమాట నువ్వు. దీనిలో ఇక్కడ అర్థం చాలా మందికి తెలియదు. దీని యొక్క అర్థం చెప్పాలి అని అంటే గురుముఖతగా అర్థం చదువుకున్న వాడికి తెలుసు, ఉండేవాడికి ఎవడికి తెలియదు. అర్థం ఏమిటో కనబడుతుంది. కుబేరాయ కుబేరుని కొరకు, వైశ్రవణాయ రావణాసుని కొరకు నమః నమస్కారము అని తర్వాత ఉన్నది నమస్కారం. రావణాసురుడు కూడా నమస్కారం. కుబేరుడు యొక్క తమ్ముడు ఎవరు? రావణాసురుడు. కాబట్టి కుబేరుడు మంచివాడు, ధర్మం, నమస్కారం, బాగానే ఉంది.
మరి పక్కన రావణాసురుడు ఉన్నాడు, వాడికి నమస్కారం. అంటే నువ్వు ధర్మానికి నమస్కారం చేస్తావు, బాగా అధర్మానికి కూడా చేస్తావు అనమాట నువ్వు. అడగండి, పండితులు ఉంటారుగా, మీరు చాలా మంది మీకు తెలిసిన వాళ్ళు ఉంటారుగా. ఎవరో రాలేదు ఇవాళ. ఇక్కడ దాక్కున్నారు ఎవరు, చాలా మంది. సరే కాకుండా సరే అయిపోయింది. కాబట్టి వాళ్ళతోటి ఈ అయిపోయింది రామాయణము. చివరికి సీత అగ్ని ప్రవేశము ఇదంతా ఉన్నది. సీత అగ్ని ప్రవేశం ఎందుకు చేయించాడు అని అంటే, రాముడు చేయించిన కారణం ఒకటి ఉన్నది. ఏమిటంటే, సీతాదేవి సంవత్సరం పాటు రావణాసురుడి యొక్క ఆ రాజ్యం అంటే కోటలో ఆ ఇళ్లలో ఉంది. అంటే రావణాసురుడు ఇంట్లో ఉంది అని అర్థం. ఇంట్లో ఉన్నదంటే రావణాసురుడు ఇంట్లో కామాతురుడు కాబట్టి, కామాతురుడు కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నది కాబట్టి ఈమెను ఎంత మాత్రం మేము నమ్ముతాము అని అంటారు. ఈమె పతివ్రత అనేటువంటిది ఎవరికి తెలుసు? అసలే వీడు ఎటువంటి వాడు, 3,000 మందిని పట్టుకొచ్చాడు వీడు. కాబట్టి వీడిని నమ్ముతామా అని ఎవరు అనుకుంటారు? రాక్షసులు అనుకుంటారు. ఆ లంకలో రాక్షసులే అనుకుంటారు. ఇక పతివ్రత అనే సంగతి ఎవరికి తెలుసండి? ఒక హనుమంతుడికి తెలుసు, ఇంక రెండో వాడికి ఎవరికి తెలియదు కదా. హనుమంతుడికి ఒక్కడే తెలిసి సరిపోతుందా? ఈయన ఎంతసేపు యుద్ధం ఇంతమందిని చంపాడు, ఎంతమందికి? ఒకరిన ఇద్దరిని చంపింది, ఎంతో మందిని చంపాడు. ఎవరి కోసం చంపాడు? సీత కోసం చంపాడు. ఆ సీత కోసం చంపి సీతను తీసుకొని పోవాలి. రాక్షసులు ఏమనుకుంటారు? ఓ సంవత్సరం పాటు ఉందిలేవయా, రావణాసురుని యొక్క ఇంట్లో ఉందిలేవయా, తెలుసులేవయా మాకు, 3,000 మందిని ముట్టుకొచ్చారు, వాళ్ళలో ఈమె కూడా ఒక ఆమె అని అనుకుంటారా లేదా? కాబట్టి అంటే ఏమిటి, ఈమెను పతివ్రత అని అనుకుంటారా రాక్షసులు? అనుకోరు. విభీషణుడు చూశాడా పోని ఈ సంవత్సరంలో ఒక్కరోజైనా? అస్సలు చూడలేదు. చూడనిస్తేనేగా. ఎవడన్నా అటు సహస్రస్తంభ మండపం ఎవడన్నా వెళుతున్నాడో వాడు చచ్చాడే. అది కాబట్టి ఎవరు చూడలేదు. ఎవరు చూశారయ్యా? హనుమంతుడు ఒక్కడు చూశాడు. కాబట్టి ఆయనకు ఒక్కడికే తెలుసురా సీతాదేవి పతివ్రత. మరి రాక్షసులకు ఎలా తెలియాలి? అది ఇక్కడ సొల్యూషన్. అందుకని సీతాదేవిని, అమ్మా నేను ఈ విధంగా చేశాను, నీ ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గరకు వెళ్ళవచ్చు, చేసుకోవచ్చు. నువ్వు సుగ్రీవుడి దగ్గరైనా ఉండొచ్చు, విభీషణుడి దగ్గరికైనా పోవచ్చు, ఎక్కడైనా అంటే ఆమె దిక్కుబడి బాధపడి, సరటైతే నా యొక్క పాతివ్రత్యాన్ని నిర్మించుకుంటాను అని అప్పుడు హనుమ అగ్నిలో అంటే చేసిన అగ్నిలో ప్రవేశించింది. అగ్నిలో ప్రవేశించేసి అగ్నిలో వెళ్ళిపోయింది. అప్పుడు రాక్షసులు అందరూ చూశారు. ఇది ఇక్కడ అర్థం. రాక్షసులు అందరూ చూసి అప్పుడు ఈమె పతివ్రత అని వాళ్ళందరూ ముద్ర వేసారు, స్టాంప్ వేసేశారు. సీతాదేవి పతివ్రత అని. లోపల అగ్ని లోపల వెళ్ళిపోయింది. అప్పటికి పైనుంచి వచ్చాడు బ్రహ్మదేవుడు. వచ్చాడు, వచ్చి ఆయన చెప్పాడు, అయ్యా రామచంద్రమూర్తి, నువ్వు విష్ణువు అయ్యా, అది ఇది, నువ్వు అంత గొప్పవాడు ఈ విధంగా అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత అప్పుడు అగ్నిలో నుంచి అగ్నిదేవుడు సీతాదేవిని పద్మంలో పెట్టుకొని తీసుకొచ్చి రామచంద్రమూర్తికి ఇచ్చి, అయ్యా రామచంద్రమూర్తి, ఈమె పతివ్రత అగ్ని, ఈ సీతాదేవి అగ్ని. ఒక విశేషం ఏమిటంటే, ఈమె నాలో ప్రవేశించటం వలన నేను పునీతుణ్ణైనాను. నాకు కూడా కల్మషాలు ఉన్నాయి. నా కల్మషాలు ఏమిటంటే, నేను ఒకటా రెండా మంచి చెడు మొత్తం అన్ని తినేస్తుంటుంటానంట. ఇక్కడ అర్థమైందా? అగ్ని అంటే, అగ్ని ఏంటో సర్వభక్షకుడు అనే పేరుంది. సర్వభక్షకుడు, వాడు చెడును కూడా తింటుంటాడు. మంచిగా చెడును కూడా అన్ని. మంచి అంటే అర్థం ఏంటి? యజ్ఞం చేస్తున్నాం అనుకో, వాటిలో మంచి అంతా తింటుంటాడు, కాకుండా వేరే ఉంటాయి, అవి తింటుంటాడు. కాబట్టి సర్వభక్షకుడు వీడు, అశుచి వీడు అసలు. ఇప్పుడు నాకు శుచిత్వం వచ్చేసింది. అగ్ని అంటే శుచి. శుచి అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం శుభ్రత, ఇంకొక అర్థం అగ్ని అని అర్థం. అది సీతాదేవి వలన నేను ఇంకా శుభ్రపడ్డాను. రామచంద్రమూర్తి ఈమె పతివ్రత, తీసుకో అని చెప్పగానే సంతోషించి అందరూ సాక్ష్యం, అటు రాక్షసులు చూస్తున్నారు, దేవతలందరూ చూస్తున్నారు. అందరి ఎదుట
సీతాదేవి పతివ్రత అనేటువంటి మాట వచ్చేసింది. అందరూ సంతోషించారు. అది అర్థం. అది మలినాలన్నీ ఏవైతే ఉంటాయో మనస్సుల్లో మలినాలు, రాక్షసుల మనస్సుల్లో మలినాలు ఉన్నాయి. ఏం మలినాలు ఉన్నాయి? సంవత్సరం రావణాసురుల్లో ఇంట్లో ఉందండి. అటువంటి ఆమె కోసం ఈ రామచంద్రమూర్తి వచ్చి ఇంతమందిని చంపి తీసుకుపోతున్నాడండి. కాబట్టి రామచంద్రమూర్తి ఎంతో కామమోహితుడో కదా, రావణాసురుడే నయమండి. ఏమంటారంటే చివరికి రావణాసురుడే నయమండి. ఈయన ఒకరిన ఇద్దరిని మొత్తాన్ని చంపాడండి. చంపి కామం వలన తన భార్యను తీసుకొని పోతున్నాడండి అని ఎవరంటారు? రాక్షసులు అంటారు. మరి కోతులు కూడా తెలియదు. మరి కాదు, ఒక హనుమంతుడికి మాత్రం తెలుసు అంతే. సుగ్రీవుడు కూడా తెలుసా? తెలియదు కదా, ఎవరికి తెలియదు. కాబట్టి అందరి ఎదుట అగ్ని సాక్షి, అది అర్థం. అది అర్థమైందా? అగ్ని సాక్షి. అట్లా ఆ విధంగా ఆ సీతాదేవి ఏంటి అగ్నిలో నుంచి వచ్చి వెళ్ళింది. దీన్ని ఆధ్యాత్మ రామాయణంలో ఏం చెబుతారనంటే, సీతాదేవిని రామచంద్రమూర్తి నువ్వు ఒక సంవత్సరం పాటు నీ యొక్క లక్ష్మీ స్వరూపాన్ని అగ్నిలో ఉంచేసేయి. నీ బయట స్వరూపం ఏంటో తెలిసిన, లోపల లక్ష్మీ స్వరూపం, బయట స్వరూపం నీది మాయాస్వరూపం. మాయాస్వరూపం అంటే మోహించటం, మనిషిని మోహించేసేస్తుంటుంది అనమాట. ఇంత అందమైనటువంటిది ఆ మోహ స్వరూపం రావణాసురుణ్ణి మోహింపజేసి నువ్వు లంకలకు పోయి అన్నాడు. అంత యుద్ధం అయిపోయింది. అర్థం అయిపోయేటప్పటికి ఈ మాయా మోహంతో ఉన్నది కదా, మోహంతో ఉన్నది. మోహం కాస్త పోవాలిగా. ఆ మోహం కాస్త పోవడం కోసం, తన యొక్క రూపం పొందడం కోసము, తన యథాస్థాన రూపం పొందడం కోసం మళ్ళీ అగ్నిలో ప్రవేశించింది. అగ్నిలో ప్రవేశించి మహాలక్ష్మి బయటకు వచ్చింది. అది అర్థం. ఇది తత్వపరంగా అర్థం అనమాట. అదనమాట ఇది. ఇట్లా ఈ విధంగా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత పుష్ప విమానంలో వెళ్ళిపోవటము, ఈ విధంగా అంతా కూడా వచ్చేస్తున్నది. ఆ పుష్ప విమానంలో చూడటం, ఇవన్నీ అన్ని కూడా చివరికి పట్టాభిషేకం. తర్వాత పట్టాభిషేక సరిగ్గా తప్పనిసరిగా రామాయణం అంతా అయిపోయిన తర్వాత చదవాలి. ఒకటి, రామాయణం చదివేటువంటి వాళ్ళు మొట్టమొదటిగా సంక్షేప రామాయణం చదివి రామాయణం మొదలుపెట్టాలి. రామాయణం అంతా అయిపోయిన తర్వాత పట్టాభిషేక సరిగ్గా చదవాలి. ఇంకోటి, సుందరకాండ పారాయణ చేసేవాళ్ళు మొట్టమొదటిగా సంక్షేప రామాయణం పారాయణ చేసి తీరాలి. సుందరకాండ అంతా అయిపోయిన తర్వాత పట్టాభిషేక సరిగ్గా తప్పనిసరిగా పారాయణ చేయాలి. కానీ చాలా మంది ఈ సుందరకాండ పారాయణ చేసేవాళ్ళు రకరకాలు ముందు ఉద్దేశాలు, వాళ్ళకి లాభాలు, ఇదే వచ్చింది పెద్ద సమస్య. ఏంటి, హనుమంతుడిని పట్టుకుంటే మనకు అవి వస్తాయి ఇవి వస్తాయి అనేది. అయ్యో, పట్టుకునే విధానం ఉన్నది, ఒక పద్ధతి విధానం ఉన్నది. ఆ విధానం ప్రకారంగా పట్టుకుంటారా అని. అది మొట్టమొదటి ఏం చేయాలి? సుందరకాండం చదవాలనుకున్నావు, మొట్టమొదటి ఏం చదవాల్సింది ఏంటి? సంక్షేప రామాయణం చదువు, తర్వాత సుందరకాండ చదువు. సుందరకాండ అయిపోయిన తర్వాత పట్టాభిషేక సరిగ్గా తప్పనిసరి చదవాలి. అప్పుడు నీకు పరిపూర్తి, అప్పుడు రామానుగ్రహము. అంతేగాని ఎంతసేపటికి ఆ సుందరకాండలో 2 సర్కలు చదువుకొని ఏమిటి ఏవో లాభాలు, ఇది జరిగితే లాభం, అది జరిగితే లాభం అని ఉంటుందిగా, ఈ లాభాల కోసం చూస్తుంటారు. అటువంటి మహానుభావులు ఉంటారు. దేవుడికి కూడా తెలుసు పాపం, దేవుడికి ఏం తెలియదు, ఊరికి ఇస్తుంటాడు. ఏం కాదు, నీ ఒక క్రమ పద్ధతి ఉంది, దాని ప్రకారంగా ఉంటేనే ఇది దేనికైనా అంతే. కాబట్టి దీనికి చివరిలో ఏంటనమాట, పట్టాభిషేక సరిగ్గా చదవాలి. ఎప్పుడో మీకు తీరుకున్నప్పుడు చదువుకోండి, ఏం పర్వాలేదు. అయితే మాత్రం మొట్టమొదటి సంక్షేప రామాయణం చదివి తీరాలి, అది గుర్తుపెట్టుకోండి. సంక్షేప రామాయణ పుస్తకాలు కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఏమన్నా తీసుకోవచ్చు అనమాట. సంక్షేప రామాయణం చిన్న పుస్తకాలు. అంతవరకు శుభం భవతు. రామాయణం పరిసమాప్తం అయిపోయింది ఇవాళ మంగళవారం తోటి. ఇక్కడి నుంచి రేపటి నుంచి రామాయణం లేదు, తర్వాత విషయం అప్పుడు చూసుకున్నాం వరకు. కాబట్టి శుభం భూయాత్వం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్. చంద్రిక